గోవాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సిర్గావ్లోని ఓ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ విషాదంలో 6 భక్తులు మృతి చెందారు. 30 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన గోవా సీఎం ప్రమోద్ సావంత్ తొక్కిసలాటలో గాయపడిన వారిని పరామర్శించారు. గోవాలోని సిర్గావ్లోని లైరాయ్ ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. ఆలయంలో తొక్కిసలాట జరిగిన ఘటనలో 6 మృతి చెందగా 30 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. జాతరను పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. శ్రీ లైరాయ్ ఆలయంలో శుక్రవారం నుంచి వార్షిక జాతర ప్రారంభమైంది. దీంతో లైరాయ్ అమ్మవారిని దర్శించుకునేందుకు గోవా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆ ఆలయంలో అనాదిగా వస్తున్న నిప్పులపై నడిచే ఆచారంలో భాగంగా ఈ తెల్లవారుజామున వేలాది మంది పాల్గొన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా రద్దీ ఎక్కువై పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాట జరిగినట్టు అధికారులు తెలిపారు. భక్తులు ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు వెల్లడించారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు తెచ్చేందుకు ప్రయత్నించారు. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. జాతర దృష్ట్యా వచ్చే రద్దీని నియంత్రించేందుకు ఆలయ నిర్వాహకులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టు విమర్శలు వస్తున్నాయి. తొక్కిసలాటలో గాయపడిన వారిని గోవా సీఎం ప్రమోద్ సావంత్ పరామర్శించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఫోన్ చేసిన ప్రమాదంపై ఆరా తీసినట్టు తెలిపారు. అన్ని విధాలా అండగా ఉంటామని కేంద్రం భరోసా ఇచ్చినట్టు పేర్కొన్నారు.